లే బావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తానుండవే, పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, ఆ, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బేసి ఫ్రీడమ్ పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు. రే బాలరాజా, ఏటా గోసగోసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్, ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి అలా పిలకూడదని ఈ బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేటయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళినా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో, చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను అడగవేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓరి నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిలు సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి నేనా? పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి, డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి, శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా ఉండదు. యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులు ఎక్కిస్తావంట. ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా చెప్పారు. చంపేస్తాడేమో. ఈ అరటి గెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి జీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. అయ్యో, గాంధీ అనేది గడి గుట్టలేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడు. బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? పారిపోదాం.